హాయ్ హలో నమస్తే. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు అయిపోయి దరిదాపుగా 9 రోజులు అవుతా ఉంది. దీంట్లో నానా రకాలైనటువంటి సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. ఒక పక్కన రివీల్ చేయనప్పటికీ కూడా ఈ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి ఆ 17 సెగ్మెంట్లలో కీలకంగా 7 సెగ్మెంట్లు కనబడతా ఉన్నాయి. దీంట్లో హోరాహోరీగా బీజేపీ పార్టీ, మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యన హోరాహోరీ టఫ్ అయినటువంటి ఫైట్ నెలకొందని చెప్పుకోవచ్చు. దీంట్లో ఒక్కొక్క సంబంధించినటువంటి సెగ్మెంట్ కూడా చర్చించుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. దీంట్లో కుల సమీకరణాలు కావచ్చు, మరో పక్కన ఆర్థిక బలం ఉన్నటువంటి నేతలు కావచ్చు, ప్రజాబలం ఉన్నటువంటి నేతల యొక్క చరిష్మా ఏ విధంగా పనిచేసింది అన్నటువంటి దానిపైన కూడా కులంకుశంగా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక పక్కన ఓటర్ల నాడి ఇప్పటి వరకు కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏ పార్టీకి ఓటేయడం జరిగింది, ఏ పార్టీ వైపు వెళ్ళడం జరిగింది, ఏ సంబంధించినటువంటి అభ్యర్థికి ఓటేసింది అనేది కూడా మరి తెలుసుకోవడం కొంత కష్టంగా మారిపోయింది ఈ సంబంధించినటువంటి 6-7 సెగ్మెంట్ల పైన. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్నటువంటి 17 సెగ్మెంట్లో ఎంతో కొంత 10 సెగ్మెంట్లో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి ఒక 60-70% చెప్పొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి మనం చెప్పబోయేటువంటి 6-7 సెగ్మెంట్లో ఎక్కడ కూడా వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి చెప్పేటువంటి ఆస్కారం కనబడతలేదు. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి ఓటర్ల ఆ నాడిని పట్టుకోవడం మరి అంత ఈజీగా లేదు. మరో పక్కన అక్కడ ఉన్నటువంటి పార్టీ బలం కొంతమందికి కలిసి వస్తే వ్యక్తిగతమైనటువంటి చరిష్మా కొంతమంది కలిసి వచ్చేటువంటి పరిస్థితి. ఒక పక్కన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం, మళ్ళీ దేశవ్యాప్తంగా మోడీ వే కనబడుతుండడంతో కొంత కమల పువ్వు గుర్తు వైపు వెళ్ళినట్టుగా కొంత కనబడతా ఉన్నది. మరి వాళ్ళు చివరి నిమిషంలో ఈవీఎంల దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ పార్టీకి వాళ్ళు బటన్ నొక్కిలు అనేది కూడా కొంత సస్పెన్స్ అయినటువంటి పరిస్థితి. మరో పక్కన మరికొద్ది రోజులలో ఇంకా 10-15 రోజులలో ఈ ఎన్నికల ఫలితాలు వస్తాయి. కానీ 7 సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ పైన మనకు కూడా క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం లేదు. కానీ ఒకసారి చర్చించుకుందాం. దీంట్లో ఏ సంబంధించినటువంటి సెగ్మెంట్లలో కీలకమైనటువంటి పోటీ, ఏ నేతల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది అనేది కూడా మనం ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకున్నట్టయితే మెదక్, ఈ మెదక్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లో త్రిముఖ పోటీ ఖచ్చితంగా కనపడతా ఉన్నది. ఇక ఎవరు గెలుస్తారనేది కూడా అంచనా వేయడం చాలా కష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి. చాలా బలమైనటువంటి నేతలు కొంతమంది ఉంటే ఆర్థిక బలమైనటువంటి నేతలు కూడా ఉన్నారు. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు అని చెప్పేసి నమ్మకం పెట్టుకున్నటువంటి ఒకే ఒక సీటు మెదక్. కాబట్టి ఈ మెదక్లో తీవ్రమైనటువంటి పోటీ 3 పార్టీల మధ్యలో హోరాహోరీగా చివరి నిమిషం వరకు కొనసాగింది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి, ఆయన కలెక్టర్గా పనిచేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అక్కడ చాలా మందికి కొంత అక్కడ నష్టం చేకూర్చిండు. అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో, నష్టపరిహారం విషయంలో రైతులను మోసగించినటువంటి ఆరోపణలు ఆయనకు కొంత మైనస్గా కనపడడం జరిగింది. ఇంకొక పక్కన గజ్వేల్తో పాటు అక్కడ సిద్దిపేట మిగతా సంబంధించినటువంటి దాంట్లో అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడం కొంత ఆయనకు వెంకట్రామరెడ్డికి కలిసి వస్తుందని చెప్పేసి భావించడం జరిగింది. అయితే అంత ఈజీగా అక్కడ కనబడట్లేదు. ఒక పక్కన బీజేపీ పార్టీ నుంచి బరిలోకి దిగినటువంటి ఆ మెదక్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అక్కడ రఘునందన్ రావు చాలా కీలకమైనటువంటి నేత, మాటకారి, మరో పక్కన అడ్వకేటు, ఇంతకుముందు దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవం, మోడీ యొక్క వేవ్ కనబడడంతో బీజేపీ పార్టీ సైతం అక్కడ టఫ్ అయినటువంటి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కనబడ్డది. మరో పక్కన అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు కూడా అక్కడ బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ముదిరాజుల ఓట్లు 3 లక్షలకు పైన ఉన్నటువంటి మెదక్లో ఆ యొక్క ఓటు బ్యాంకు కనుక ముదిరాజులకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకు కనుక అదే సంబంధించినటువంటి సామాజిక వర్గం నుంచి బరిలోకి దిగినటువంటి నీలం మధు వైపు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నీలం మాధవ్ గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. కానీ అక్కడ త్రిముఖమైనటువంటి పోటీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ వైపే ఉన్నప్పటికీ కూడా అక్కడ గెలిచేటువంటి ఆస్కారం వెంకట్రామరెడ్డికి లేదు. ఒకవేళ బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఓట్లు కనుక చీలి బీజేపీ పార్టీ వైపు వచ్చినట్టయితే అక్కడ బీజేపీ పార్టీ అభ్యర్థి మరి అక్కడ కొంత ఎడ్జి సాధించేటువంటి అవకాశం కనపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా త్రిముఖమైనటువంటి పోటీ ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. ఎవరు అక్కడ గెలిచినప్పుడు కూడా 25 నుంచి 30 వేల ఓట్ల మధ్యలో గెలిచేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. అక్కడ వీళ్ళు గెలుస్తారని చెప్పేసి అయితే చెప్పేటువంటి ఆస్కారం అయితే కనబడతలేదు. ఎవరు కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత అక్కడ కనబడతలేదు, ఓటర్ల నాడి అడ్డుపట్టట్లేదు అనేది తెలుస్తా ఉంది. ఇక మరొక పక్కన కీలకమైనటువంటి స్థానం వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ ఈజీగా గెలిచేటువంటి సీట్ అనేది చెప్పుకోవచ్చు. గతంలో కడియం కావ్యకు టికెట్ ఇవ్వనప్పుడు, కానీ కడియం కావ్యకు టికెట్ ఇవ్వడంతో అక్కడ
పోటీ అనేది కూడా తీవ్రతరమైంది. అక్కడ బీజేపీ పార్టీ నుంచి ఆర్థిక బలం ఉన్నటువంటి నేత, మాజీ ఎమ్మెల్యే, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఆరూరి రమేష్ అక్కడ బరిలోకి దిగడం జరిగింది. ఆరూరి రమేష్ అక్కడ కడియం కావ్యకి గట్టి పోటీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అక్కడ మనం చూసుకున్నట్టయితే కడియం కావ్యను చిట్ట చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం కొంత కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా చెప్పుకోవచ్చు. మరో పక్కన అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో అప్పుడే చేరినటువంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో కొంత నేతల మధ్యలో, అంటే ఇన్ని రోజుల పార్టీ జెండా మోసినటువంటి వ్యక్తుల మధ్యలో సయోధ్య కుదరకపోవడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కడియం కావ్యకు సపోర్ట్ చేయలేదన్నటువంటి భావనకు రావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ సపోర్ట్ చేయకపోవడంతో అక్కడ పోటీ అనేది కూడా తీవ్రతరమైపోయింది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మరి మారిపోయింది. అక్కడ కూడా ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పేటువంటి ఆస్కారం లేదు. కొన్ని సంబంధించినటువంటి పట్టణ ప్రాంతంలో బీజేపీ పార్టీని ఆదరించినటువంటి ఓటర్లు ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ఎడ్జి కనబడ్డట్టుగా తెలుస్తా ఉంది. మరి దాంట్లో మరి ఓవరాల్ గా ఎవరు గెలిచినప్పటికీ కూడా అక్కడ వరంగల్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో 5 నుంచి 10,000 ఓట్ల మధ్యలో గెలిచినటువంటి ఆస్కారం కనబడుతుంది. అంత టఫ్. ఏదైతే స్టేషన్ గర్పూర్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే అక్కడ ఎవరైతే కడియం శ్రీహరి కూతురు బరిలోకి దిగడం, అంటే కేవలం కడియం శ్రీహరి కూతురు బరిలోకి దిగినప్పుడు కూడా కడియం శ్రీహరి తన భుజస్కంధాల మీద ఉండి నడిపేయడం జరిగింది ఈ ఎన్నికలను. కాబట్టి కడియం శ్రీహరికి తన యొక్క సొంత నియోజకవర్గమైనటువంటి ఆ స్టేషన్ గర్పూర్లో కొంత ఆయనకు మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. సుమారుగా 35 నుంచి 40,000 మెజార్టీ వచ్చేటువంటి ఆస్కారం కనబడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మరో పక్కన ఇక్కడ వరంగల్ సెగ్మెంట్ ఏదైతే వరంగల్ తూర్పు కావచ్చు, వరంగల్ పశ్చిమ కావచ్చు, ఇట్లాంటి సంబంధించిన పథకాలు కావచ్చు, ఇట్లాంటి సెగ్మెంట్లో బీజేపీ పార్టీ కొంత ఆధిక్యత కనపరిచినట్టుగా తెలుస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కొన్ని సంబంధించినటువంటి అక్కడ 7 సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఉంటే దానిలో 4 నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ హైవా కనిపిస్తే, మరో పక్కన 3 నియోజకవర్గాల్లో అక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ హవా కనిపించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో కూడా హోరాహోరీ పోటీ మరి అక్కడ నెలకొందనేది చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఎంతో కొంత బీజేపీ పార్టీకి కొంత కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఉందనేది అయితే కొంత తెలుస్తా ఉంది. చూడాలి మరి ఈ చిట్ట చివరి క్షణంలో ఏ విధంగా ఓటర్ల యొక్క తీర్పు ఉండబోతుంది అనేది కూడా దీనిపైన కూడా ఒక ఉత్కంఠమైనటువంటి పరిస్థితి. ఇక మరో పక్కన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా చెప్పుకోవచ్చు. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా 3 ప్రధానమైనటువంటి పార్టీల మధ్యలో 3 కీలకమైనటువంటి వ్యక్తుల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఆఖరి క్షణం వరకు కూడా హోరాహోరీ ప్రచారంలో వాళ్ళు నిమగ్నం అయిపోయిన ఒక పక్కన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరో పక్కన 2 ఎమ్మెల్యేలు సైతం ఇక్కడ బరిలోకి దిగినటువంటి పరిస్థితి. ఒక పక్కన దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడి ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకుని ఆయన పోటీ చేస్తే, మరో పక్కన సికింద్రాబాద్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఉన్నారో పద్మారావు గౌడ్ ఆయన కూడా బరిలోకి దిగినటువంటి పరిస్థితి. 2 బీసీ నేతలు, మరో పక్కన ఒకరు ఓసీ నేత అయినటువంటి కిషన్ రెడ్డి ఇక్కడ బరిలోకి దిగడం. కిషన్ రెడ్డి ఇప్పుడు కూడా సిట్టింగ్ ఎంపీగా ఆయన సికింద్రాబాద్ నుంచే ప్రాతినిధ్యం వహించడం ఆయన కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ 2 బలమైనటువంటి నేతలు దానం నాగేందర్ని మరి కొంత చాకచక్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నేతలను బరిలోకి దింపాలి, అంతేకాకుండా హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి నేతలు బరిలోకి దింపినట్టయితే సికింద్రాబాద్ లో ఈజీగా గెలవచ్చు పార్లమెంట్ సెగ్మెంట్ లో అని చెప్పేసి రేవంత్ రెడ్డి భావించి అక్కడ కోరి దానం నాగేందర్ని తీసుకొని వచ్చి అక్కడ బరిలోకి దింపినటువంటి నేపథ్యం. మరి దానం నాగేందర్ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాడు? మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైతం కూడా పద్మారావు గౌడ్ని ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీ స్థానంలో నిలబెడితే కొంత అక్కడ కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. 1-2 ఎంపీ స్థానాలని మరి కారు పార్టీ గెలుచుకున్నట్టయితే వాళ్ళ చరిష్మా కూడా తగ్గలేదని చెప్పేసి నిరూపించుకునేందుకు పద్మారావు గౌడ్ని ఇక బరిలోకి దింపినటువంటి నేపథ్యం. ఇక్కడ 3 వ్యక్తుల మధ్యలో త్రిముఖమైనటువంటి పోటీ. ఇక్కడ కూడా ఒక పక్కన మెదక్లో త్రిముఖ పోటీ ఉంది, ఇక్కడ సికింద్రాబాద్ లో కూడా త్రిముఖ పోటీ ఉండేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. దీంట్లో సంబంధించినటువంటి వ్యక్తులు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగానే ఉన్నది సికింద్రాబాద్ లో, మరో పక్కన బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడ బలంగా ఉండేది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో చతికిల పడ్డప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ కు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కు వచ్చినట్టు అక్కడ పార్టీ బలం కంటే వ్యక్తిగతమైనటువంటి వ్యక్తి పద్మారావు గౌడ్ యొక్క బలం, ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి చరిష్మా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందనేది నమ్ముతా ఉన్నారు. అయినప్పటికీ ఈ 2 పార్టీల మధ్యనే కాంగ్రెస్ పార్టీ మరొక పక్కన బీజేపీ పార్టీ మధ్యలో కొంత ఓడి పోటీ అయితే కనబడతా ఉన్నది. పద్మారావు గౌడ్ కూడా చిట్ట చివరి వరకు కూడా ఆయన కూడా పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ కూడా చాలా కీలకమైనటువంటి సికింద్రాబాద్ లో ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పడం చాలా కష్టంగా ఉన్నది. ఎంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి
ఏదైతే కిషన్ రెడ్డికి కొంత ఎడ్జి కనబడుతుందన్నట్టుగా మెజార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. మరి చూడాలి మరి చిట్ట చివరి నిమిషంలో ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయని. ఇక మరొక పక్కన కీలకమైనటువంటి స్థానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అతి కీలకమైనటువంటి స్థానం మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్. ఈ పార్లమెంట్ లో ఎక్కడ కూడా తిరగనటువంటి విధంగా సుమారుగా 8 నుంచి 9 సార్లు ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో చల్లా వంశీచంద్రెడ్డిని ఆయన అనుచరుడైనటువంటి ప్రధాన అనుచరుడైనటువంటి చల్లా వంశీచంద్రెడ్డిని గెలిపించాలని చెప్పేసి 8-9 సార్లు అదే పార్లమెంట్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి పర్యటన పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలను కూడా మహబూబ్ నగర్ జిల్లాలని కూడా చుట్టుముట్టేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ను మరి రేవంత్ రెడ్డి చిట్ట చివరి వరకు కూడా దీనిపైనే ఫోకస్ చేయడం జరిగింది. మరి ఈ మహబూబ్ నగర్ స్థానంలో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోకపోతా ఉంది. ఒక పక్కన అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళే, బీజేపీ నుంచో లేకపోతే బీఆర్ఎస్ నుంచి కూడా ఎవరు కూడా గెలవనటువంటి పరిస్థితి. కాబట్టి ఒక పక్కన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్, ఆయన యొక్క కొడంగల్ సెగ్మెంట్ కూడా ఇదే కొడంగల్ అసెంబ్లీ కూడా మరొక పక్కన ఇదే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన కూడా దీంట్లో కీలకంగా తీసుకోవడం జరిగింది. మరో పక్కన రేవంత్ రెడ్డిని ఢీకొట్టాలి. రేవంత్ రెడ్డి ఇక్కడ కనుక బీజేపీ పార్టీ అభ్యర్థి డీకేఆర్ గెలిచినట్టయితే ఇక్కడ మరి చల్లా వంశీచంద్రెడ్డి కాదు ఓడిపోయింది, అక్కడ రేవంత్ రెడ్డి ఓడిపోయింది అని చెప్పేసి డీకేఆర్ బహిరంగంగా ఆమె కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం. కాబట్టి ఈ ఎన్నికలను కూడా డీకేఆర్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది బీజేపీ అభ్యర్థి డీకేఆర్. చూడాలి మరి డీకేఆర్ మరో పక్కన కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి మధ్యలో చాలా ఉత్కంఠమైనటువంటి పోరైతే దీంట్లో కొనసాగిందని చెప్పుకోవచ్చు. చాలా కూడా ఇక్కడ పార్టీలో సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి మరొక పక్కన డీకేఆర్ మధ్యలో మాటల యుద్ధం ఏ విధంగా జరిగిందో మనం ఎన్నికల కంటే ముందు చాలా చూడడం జరిగింది. మరి ఈ ఎన్నికల్ని మరి ఏ విధంగా ఏ పార్టీ ప్రెస్టేజ్ గా తీసుకుంటుంది, రెండు పార్టీలకు కూడా అక్కడ వ్యక్తిగతంగా మరి రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఆయన కూడా కొంత దానిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపెట్టడం జరిగింది. మరో పక్కన డీకేఆర్ సైతం కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ ను చేయడం జరిగింది ఈ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ పైన. ఆమె గెలిచినట్టయితే కేంద్ర మంత్రి సైతం అవకాశం ఉంటుందని చెప్పేసి ఆమె భావిస్తా ఉంది డీకేఆర్. మరో పక్కన రేవంత్ రెడ్డిని చల్లా వంశీచంద్రెడ్డి గెలిపించుకొని అక్కడ రేవంత్ రెడ్డి యొక్క చరిష్మా తగ్గలేదని చెప్పేసి మరోసారి నిరూపించుకోవాలన్నటువంటి ప్రయత్నం చేసి మరి ఆయనే ఎన్నికలకు వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డికి మరి గట్టి పోటీని అయితే డీకేఆర్ ఇవ్వడం జరిగింది. ఈ ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన బీజేపీ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో తీవ్రమైనటువంటి పోటీ ఇక్కడ కూడా జరిగిందనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క 4 సెగ్మెంట్లు ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి మెదక్, వరంగల్, సికింద్రాబాద్, మహబూబ్ నగర్ ఈ 4 స్థానాల్లో కీలకమైనటువంటి పోటీ ఎక్కడ జరిగిందంటే ఇక్కడ ఓవరావరి పోటీ ఎక్కడ జరిగింది అనేది అంటే మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ అని చెప్పొచ్చు. ఇక మరొక పక్కన భువనగిరి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా చాలా అక్కడ రెడ్డి వర్సెస్ బీసీ నినాదంగా మారిపోయింది ఆ ఎన్నికలంతా కూడా. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా చెప్పుకోవచ్చు. ఆయనకు టికెట్ ఇవ్వద్దని చెప్పేసి కోమటిరెడ్డి బ్రదర్స్ చిట్ట చివరి నిమిషం వరకు కూడా పోరాటం చేయడం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి ఒక చాకచక్యంగా రేవంత్ రెడ్డి ఆయన యొక్క అనుచరుడైనటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు మన అందరికీ తెలుసు. ఒక పక్కన కోమటిరెడ్డి బ్రదర్స్ ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి యొక్క గెలుపు కోసం పనిచేయాలని చెప్పేసి వాళ్ళకే బాధ్యతలు అప్పగించడం జరిగింది. కోమటిరెడ్డి బ్రదర్సే వాళ్ళ భుజస్కంధాల మీద చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని చెప్పేసి వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఇక ఇంకొక పక్కన మరి ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ ఆ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రచారంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం కొంత చామల కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వస్తే, మరో పక్కన భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నరసయ్య గౌడ్కు కలిసి వచ్చేటువంటి అంశం కేవలం మరి బీసీ నినాదం అనేది కూడా ఆయన గట్టిగా నమ్ముకోవడం జరిగింది. అక్కడ గౌరవ ఓటర్లకు సంబంధించినటువంటి ఓటర్లే చాలా మంది ఉన్నటువంటి నేపథ్యం. కాబట్టి ఆ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ తో పాటు బీసీ వర్గాలైనటువంటి వాళ్ళు కూడా తమ వైపు నడుస్తారని చెప్పేసి అక్కడ బూర నరసయ్య గౌడ్ ఆయన కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇప్పటికే బూర నరసయ్య గౌడ్ కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు మాట్లాడినటువంటి దశలో ఆల్మోస్ట్ నాది విజయం ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది, మెజార్టీ ఇంత అని కూడా ఆయన రివీల్ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి అంత ధీమాతో ఆయన ఉన్నాడు. చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఆ ధీమాతో ఉన్నాడు. ఇక్కడ ఎవరు గెలుస్తారనేది కూడా కొంత ఉత్కన్నమైనటువంటి పరిస్థితిలోనే ఈ ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి సంబంధించినటువంటి స్థానాన్ని కూడా చెప్పుకోవచ్చు. ఇక మరో పక్కన ఉన్నటువంటి జగరాబాద్ లో ఇద్దరు మాజీ ఎంపీలే పోటీ చేస్తా ఉన్నారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ నుంచి సురేష్ శెట్కర్, మరో పక్కన బీబీ పార్టీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ నుంచి ఈ ఇద్దరి మధ్యలో కూడా తీవ్రమైనటువంటి పోటీ ఉంది. ఇక్కడ కూడా ఎవరు గెలుస్తారనేది కూడా చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది అనేది అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8 పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ అభ్యర్థి
చిట్ట చివరి వరకు గెలుస్తాడనేది కూడా చెప్పేటువంటి ఆస్కారం లేదు. ఎవరు కూడా ఓటర్లకు సంబంధించినటువంటి నాడిని పట్టడం వాళ్ళ వల్ల అయితే లేదు. రెండోది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇంటర్నల్ గా చేసినటువంటి సర్వేలు కూడా అక్కడ భిన్నమైనటువంటి తీర్పులు వస్తూ ఉన్నాయి. అది అక్కడ ఒక పార్టీకి ఒక వ్యక్తికి గెలుస్తారని చెప్పేసి అయితే ఇక్కడ కూడా చెప్పినటువంటి ఆస్కారం కనపడట్లేదు. కాబట్టి ఉన్నటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు 17 పార్లమెంట్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 8 పార్లమెంట్ సెగ్మెంట్లో చాలా కీలకమైనటువంటి చాలా రసవత్తమైనటువంటి పోరైతే దీంట్లో జరిగినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ పార్లమెంట్లో ఈ ఉన్నటువంటి 8 పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలుస్తారు అంటే మనం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతనే చెప్పొచ్చు. మరొక పక్కన మనం అనుకున్నటువంటి ఈ నేతల మధ్యలో చాలా మంది అనుకోవడం జరిగింది, అది కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బలమైనటువంటి నేత నిలబడ్డాడు కాబట్టి ఆయన గెలుస్తాడని చెప్పేసి కొంతమంది భావించేది, బీజేపీ నుంచి వీళ్ళు గెలుస్తారని చెప్పేసి అనుకునేది. కానీ ఇక్కడ బలమైనటువంటి నేతల మధ్యలో బలమైనటువంటి నేతలే వాళ్ళు ప్రత్యర్థులుగా తలపడడంతో అక్కడ కొంత ఈక్వేషన్స్ అనేది కూడా మారిపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. రఘునందన్ రావుకి, మరో పక్కన ఏదైతే కిషన్ రెడ్డికి, ఇంకొక పక్కన బూర నరసయ్య గౌడ్, ఈటల రాజేందర్, వీళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులు అంటే కీలకమైనటువంటి వ్యక్తులు ఇక మనం చెప్పుకున్నట్టయితే బీజేపీ పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి నేతలు ఇంకొక పక్కన బండి సంజయ్ గాని, మరొక పక్కన కరీంనగర్ బండి సంజయ్, మరొక పక్కన నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఇట్లాంటి అంటే కొన్ని చోట్ల బీజేపీ పార్టీకి ఏకపక్షంగా అయినప్పటికీ కూడా వీళ్ళు గెలుస్తారని చెప్పేసి కొంత చెప్పేటువంటి ఆస్కారం ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు బీజేపీలోనే రఘునందన్ రావు కానీ, మరొక పక్కన ఈటల రాజేందర్తో పాటు కిషన్ రెడ్డి కూడా కొంత టఫ్ అయినటువంటి పోటీ అయితే ఎదుర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పుడు కూడా మోడీ చరిష్మా పనిచేస్తుందా, లేకపోతే తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు ఏమన్నా జనాలు ఏమన్నా వాళ్ళ యొక్క ఓట్లు వేసిందా అనేది కూడా మనం ఎన్నికల ఫలితాల తర్వాతనే చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.